ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. 2023 సంవత్సరము జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ ఈ దినము 31 వరకు మీరు మమ్మలను క్షేమముగా కాపాడినందుకు స్తోత్రములు. నిబిడలైన మేము చేరి ఉండగా నీ కృప, నీ సన్నిధి స్థలమంతటా మీరు ఉంచి మమ్మలను ముందుకు నడిపించమని, వాక్యముతో మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి. పరిశుద్ధ గ్రంథములో 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక అధ్యాయము 5, 16, 17, 18 వాక్యాన్ని నేను చదువుతాను. 1 తెస్సలోనికలకు రాసిన పత్రికలో అధ్యాయము 5, 16, 17, 18. 16వ వాక్యం చదువుతాను, గమనించండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందంటే, మనము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే, దుఃఖముగా ఉండటము దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు. సంతోషంగా దేవుడు మనలను ఉండమంటున్నాడు. 17వ వాక్యములో చూడండి, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. 18వ వాక్యములో చూస్తే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందును మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయములో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పటం. అలా చేయుట యేసుక్రీస్తునందు మన విషయములలో ఏమై ఉన్నదంట? దేవుని చిత్తము. కృతజ్ఞత అంటే ఇతరులు మనకు చేసిన సహాయమును మర్చిపోకుండా ఉండటం. కృతజ్ఞత అంటే ఇతరులు మనకు చేసిన సహాయమును మర్చిపోకుండా ఉండటం. దానిని ఏమంటారంట చెప్పండి? కృతజ్ఞత అంటారు. మనకు ఎందరో ఎన్నో సహాయము చేసి ఉంటారు. వాటిని మనం మరవకుండా వారికి కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. మనకు చేసిన సహాయమును మనము ఇతరులకు కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. వారు చిన్న సహాయం చేసినా దానికి కృతజ్ఞతలుగా మనము కృతజ్ఞత, థ్యాంక్స్ చెబుతూ ఉండాలి, వందనములు చెబుతూ ఉండాలి. అందుకే నేను సురేష్కి చెప్పాను కృతజ్ఞత, ఎందుకంటే ఆయన సహాయం చేశాడు. దేవుడు కూడా మనకి ఎన్నో విషయాలలో సహాయము చేశాడు. పురుషులు పాడిన పాటల్లో చూడండి, ఆ పాటల్లో దేవుడు చేసిన కార్యాలను ఎంతో చక్కగా వివరించబడ్డది. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య, నీకు నా వందనములు. ఆ పాటకు అర్థమే అదే. మా ఊహల్లో లేని మేలులు మీరు మా జీవితంలో చేశారు, అందుకొరకు మేము నీకు వందనములు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరులు మనకు చేసిన సహాయమును మర్చిపోకుండా మనము కృతజ్ఞతలు తెలియచేయాలి, మనము థ్యాంక్స్ తెలియచేయాలి. మనకు చేసిన మేలులను గుర్తు చేసుకొని వారికి వందనములు తెలియచేయాలి. కుక్కకు ఒక పేరుంటుంది, విశ్వాస జీవి. ఎందుకంటే ఒక్కసారి మనము కుక్కకి అన్నం పెడితే అది మనలను మర్చిపోదంట. అన్నం పెట్టిన యజమానుని చూడగానే కుక్క తన తోకను ఊపుతూ ఉంటుంది. అది కృతజ్ఞత భావము కలిగిన ఒక జీవి.
ప్రియులారా, ఎవరు కృతజ్ఞతలు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. నేను చెప్తున్నాను. కొంతమంది కృతజ్ఞతను మర్చిపోతారు, చేసిన మేలులను మర్చిపోతారంట. అలా మర్చిపోయే వారిని దేవుడు ఎన్నడూ ఆశీర్వదించడు. బైబిల్లో ఒక మాట ఉన్నదండి, మీరు వింటే చాలు. తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 1 నుంచి 5వ వాక్యం వరకు మీరు చదివినట్లయితే, 2 తిమోతికి రాసిన పత్రికలో అధ్యాయం 3 1 నుంచి 5 వరకు చదివితే, అందులో 2వ వాక్య భాగము నేను చదువుతాను. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారంట. మీరు మొదటి వాక్యములో చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చును. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎందుకంటే అంత్య దినములలో మనుషులంట కృతజ్ఞత లేనివారుగా ఉంటారంట. ఇతరుల చేత మేలులు పొంది కృతజ్ఞత చూపరు. కృతజ్ఞత చూపని వారు ఈ అంత్య దినములలో ఎక్కువగా ఉంటారని బైబిల్ చెప్తుంది. బైబిల్లో 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. లూకా సువార్త 17వ అధ్యాయం 12 నుంచి 17 వాక్యం వరకు చదివితే, ప్రభు ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలబడ్డారు. ఎందుకు ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువునకు ఎదురుగా వచ్చి దూరముగా నిలబడ్డారంటే, స్వస్థత పొందటానికి. అప్పుడు ప్రభు 10 మంది కుష్ఠరోగులను చూసి, మీరు వెళ్ళి యాజకునికి మిమ్ముని మీరు కనపరుచుకో అన్నాడు. ఆ మాట ప్రకారంగా ఈ 10 మంది కుష్ఠరోగులు వెళ్ళి యాజకునికి కనపరుచుకునే లోపు ఉచితముగా 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. కానీ ఈ 10 మందిలో 9 మంది స్వస్థత పొంది యేసు ప్రభువునకు కృతజ్ఞత చూపకుండా వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రము స్వస్థత పొందినవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను స్వస్థత పొందానని కృతజ్ఞత తెలుపుతూ, బైబిల్ అంటుంది, అతడు దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచాడంట. స్తోత్రం చెప్పండి. స్వస్థత పొందిన వారు 10 మంది, కృతజ్ఞత తెలిపిన వాడు ఒక్కడు. ఈనాడు దేవుని చేత మేలులు పొందిన వారు ఎందరో ఉన్నారు, కానీ పొందిన మేలుకు కృతజ్ఞత చూపేవారు కనబడటం లేదు. అందుకే పౌలు అన్నాడు, అంత్య దినములలో అపాయకరమైన మనుషులు ఉంటారు, అందులో ఒక మనుషుడంట కృతజ్ఞత లేనివారు. నేను చెప్తున్నాను, కృతజ్ఞత ఎప్పుడు కూడా మనకు ఉండాలి. చేసిన మేలులు మర్చిపోకూడదు. జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మనకు చేసిన మేలులు కానీ, మనుషులు మనకు చేసిన మేలులు కానీ ఎన్నటికీ మనం మర్చిపోకూడదు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ వారిలో ఒక్కడు మాత్రం వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. బైబిల్ ఏమంటుందో చూడండి, లూకా సువార్త అధ్యాయము 17 11 నుంచి నేను చదువుతాను, మీరు గమనించండి. అక్కడ ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవు సమరియా గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో, ఎట్లా అంట చెప్పండి,
ఎలా 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 కృతజ్ఞత తెలియచేస్తున్నాడంట? గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు అనగా మన ప్రభువైన యేసునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడెవరంటే చెప్పండి? సమరయుడు. సమరయుడు అనగా యూదుల చేత ద్వేషించబడిన వారు. సమరయులు గురించి చెప్పాలంటే టైం సరిపోదు, అదొక చరిత్ర. వీరు కూడా ఒకప్పుడు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. అష్షూర్ అనే రాజు ఇశ్రాయేలీల మీద దండెత్తి వారిని చెర్రగా పట్టుకొని వెళ్ళి షోమ్రోన్ అనే ప్రాంతములో వారిని ఉంచాడు. వారు అక్కడ ఉండటం వలన షోమ్రోనుగాను నిదానంగా సమరయులుగాను పిలువబడ్డారు. వారు యెహోవా దేవునికి దూరమై విగ్రహారాధికులుగా మారిన దాని వలన యూదులందరూ కూడా సమరయులను ఒక నీచులను చూసినట్లుగా చూస్తారు. అందుకే యేసు ప్రభు కాలములో యూదులు సమరయులతో మాట్లాడిన, యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యూదులందరూ ఆశ్చర్యపడతారు. ఎందుకంటే సమరయులు యూదుల కనుదృష్టిలో అంటురాని వారులాగా, నీచమైన వారుగా చూసేవారు. కానీ మీరు గమనించండి, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న యూదులు సమరయులను చిన్న చూపు చూసినను ఆ సమరయుడు మాత్రం స్వస్థత పొంది దేవునిని మహిమపరుస్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత భావమును తెలియచేస్తున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, కృతజ్ఞత భావము తెలియచేయువాడే ఈ సృష్టిలో గొప్పవాడుగా పిలువబడుతున్నాడు. స్తోత్రం చెబుదామా? మనం చూడండి, మేలులు పొందుతాం, కృతజ్ఞత చూపము. ఇతరులు మనకు చేసిన మేలులకు బదులుగా మనము కృతజ్ఞతలుగా వందనములు, థ్యాంక్స్ అనే ఒక పదం చెప్పాలండి. ప్రభు చెప్తున్నాడు, 10 మంది శుద్ధులైరి కదా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని ప్రభు చెప్తున్నాడు. 10 మంది బాగుపడ్డారు, కానీ నీవు మాత్రం వచ్చి కృతజ్ఞత చెప్తున్నావు. మిగిలిన 9 మంది ఏమయ్యారు అంటే వారు కృతజ్ఞత లేని వారై చెడిపోయారు. సంగమా, ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే, రానున్న 2024 సంవత్సరం మీ స్థితిగతులు మారాలంటే, మీరు హెచ్చించబడాలంటే, మీ రాబడి, మీ వ్యాపారం, మీ పిల్లలు, మీ కుటుంబము అభివృద్ధి పొందాలంటే, దేవుడు మీకు చేసిన ప్రతి మేలులను మరిచిపోకుండా జీవితాంతము మీరు కృతజ్ఞతలుగా ఉండాలి. ఎవరు కృతజ్ఞతలుగా ఉంటారో దేవుడు వారిని మాత్రమే హెచ్చిస్తాడు, వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. మరికొన్ని మాటలు బైబిల్లో నుంచి నేను చూపిస్తాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యము. ఇక్కడ ఇలా రాయబడి ఉన్నది, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరశక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. మీ ఉచ్చరింపు అంటే మీ నోటి నుండి వస్తున్న మాటలు ఎలా ఉండాలంట తెలుసిన? కృతజ్ఞత. కృతజ్ఞత అంటే వందనాలండి, థ్యాంక్స్ అండి, మీరు చేసిన ఆ పని కొరకు మీకు వందనాలండి, మీరు చేసిన ఆ సహాయము కొరకు మీకు వందనాలండి. ఈ విధంగా మీరు ప్రతి క్షణము మీకు సహాయము చేసిన మనుషులకు కానీ, మీకు సహాయము చేసిన దేవునికి కానీ మీరు కృతజ్ఞత తెలియచేస్తూ ఉండాలని బైబిల్ చెప్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చూడండి, మాట చేత కానీ, క్రియ అంటే పని,
మాట చేత గాని పని చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము ఏమి చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము యేసు పేరట మనము చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఎన్నో మేలులు చేశాడు. బైబిల్ చదవని వారికి దేవుడు ఏం చేశాడు అని ప్రశ్నిస్తారు. బైబిల్ చదవని వారికి దేవుడు చేసిన మేలులు ఏంటో కూడా తెలియదు. మన కంటికి కనబడే మేలుల కంటే దేవుడు చేసిన మేలులంట అదృశ్యమైనవి ఎక్కువ. అందుకే పౌలు అంటాడు, మీరు దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించుచు ఏం చేయాలంట? చూడాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు అనేకమైనవి, వాటిలో అనేకమైనవి దృశ్యముల కంటే అదృశ్యమైనవి. అది బైబిల్ చదివితేనే అర్థమవుతుంది, చదవని వారికి అర్థం కాదు. అందుకే దేవుడు చేసిన అదృశ్యమైన మేలులు మీరు తెలుసుకోవాలంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పొల్లు పోకుండా మీరు బైబిల్ చదవండి. తర్వాత చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వాక్యములను నేను చదువుతాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలేనని హెచ్చరించుచున్నానని పౌలు అంటున్నాడు. అందరి కొరకు మనం ప్రార్థనలు చేయాలి. మనుషుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థనలు యాచనలు చెయ్యాలి. వారి కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే తెలిసిన ఈ భూమిలో మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మనము చెయ్యవలేనని బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 చూడండి. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించెదము. ఏమిటి ఆ జీవ ఫలము తెలిసిన? దేవునికి స్తుతియాగము చెల్లించుట. అంటే దేవా, నీవు చేసిన మేలులకు మేము స్తుతియాగము చెల్లిస్తున్నాము, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాము. సంగమా, అర్థం చేసుకోండి, కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత భావము కలిగి ఉండండి. కృతజ్ఞత అంటే ఇతరులు మనకు చేసిన సహాయమును మర్చిపోకుండా వారికి వందనములు, థ్యాంక్స్ తెలియచేయండి. ఇతరులు మనకు చేసిన సహాయమును మర్చిపోకుండా వారికి కృతజ్ఞత భావముగా థ్యాంక్స్ అండి, వందనములు అని తెలియచేయటమే కృతజ్ఞత. దేవుణ్ణి ఎవరు స్తుతిస్తారో, దేవునికి ఎవరు కృతజ్ఞతలు చెల్లిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక దైవజనుడు, ఆయన పేరు బిషప్ ఓడియేపో, నైజీరియా దేశానికి చెందినవాడు. ఆయన ఒక మాట అన్నాడు, మనుషులు ప్రార్థించిన దానికంటే అతి వేగంగా దేవుడు జవాబిస్తాడంట కృతజ్ఞత తెలుపుట ద్వారా. దేవుడు ఎవరికి జవాబు అతి వేగంగా ఇస్తాడంటే, ప్రార్థన చేయుట కంటే కృతజ్ఞతలు ఎవరు తెలుపుతారో
ఆ కృతజ్ఞత కంట దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతాడంట. నేను ఒక పాస్టర్ని గనుక, మనుషులతో నా పని గనుక, నేను సైకాలజికల్గా చాలా విషయాలు నేర్చుకున్నాను. అదేంటంటే కృతజ్ఞత భావము చూపటం. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ నాకు అనవసరం. వారు చేసిన మేలులు నేను మరవను, వారికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నా పని మనుషులతో. వారికి వందనాలు చెప్పినప్పుడు వారి ముఖముల కళ నేను చూశాను. థ్యాంక్స్ చెప్పినప్పుడు వారి సంతోషాన్ని నేను చూస్తున్నాను. అందుకే మనుషులు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా ఆ గ్లాస్ మంచినీళ్ళకు మనము వెంటనే కృతజ్ఞత తెలపాలి, థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా దేవుడు మన విషయములో, మన కుటుంబ విషయములలో, పిల్లల విషయంలో ఎన్నో మేలులు చేశాడు. కృతజ్ఞత తెలుపుతున్న వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత లేని వారిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడు. మీకు నేను చెప్తున్నాను. అందుకే మీకు ఎవరైనా మేలులు చేస్తే వారికి కృతజ్ఞతలు తెలియచేయండి. నాకు ఎప్పటికీ గుర్తు, నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒక ఆయన, నేను చదువుతున్న కాలంలో బస్ పాస్ కట్టుకోవటానికి డబ్బులు లేకపోతే 25 రూపాయలు నాకు సహాయం చేశాడు. బస్ పాస్ కట్టుకోవటానికి డబ్బులు లేకపోతే 25 రూపాయలు నాకు సహాయం చేశాడు. అప్పుడు అయ్యగారు బైబిల్ ట్రైన్కి రావటం వలన, ఇంట్లో సంపాదన లేకపోవటం వలన చాలా ఇబ్బందిలో ఉన్న మా తాతగారు చనిపోయారు. అన్నీ ఆ సంవత్సరం చాలా కష్టాలు వచ్చాయి. ఆయన కట్టిన ఆ 25కు కృతజ్ఞతగా సూరంపాలెం వచ్చిన తర్వాత మేము సెటిల్ అయ్యాము. మెడ్రాస్కి వెళితే ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పటానికి చెన్నైలో ఆయన ఒక ఇల్లు ఇంకొక ఇల్లు మారిన తర్వాత ఇండిల్లు వెతికని నాకు దొరకలే. ఆయన జస్ట్ థ్యాంక్స్ చెప్పటానికి. కానీ నాకు ఒక అవకాశం వచ్చింది. ఆయనను చన్నుబండకు పిలిపించి పాత చర్చిలో ఆయనకు ప్యాంటు షర్టు బట్టలు పెట్టి ఆయన చేసిన ఆ 25 రూపాయల సహాయాన్ని 100 మంది ఎదుట చెప్పి థ్యాంక్స్ చెప్పాను. ఈరోజు నేను బాగున్నానంటే ఆ స్వభావం ఇక్కడ ఉన్నది. మర్చిపోకూడదు ఎప్పుడు కూడా పాత జీవితాన్ని. మనకు అన్నం పెట్టిన వారిని మనం మరవకూడదు. మనం ఏ ఇంట్లో పెరిగామో మన గతం ఏంటో ఎప్పుడు మరవకూడదు. అలా మరవని వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. జీవితం అనేది ఇటు ఉండాలంటే ఒకసారి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ గతం ఏంటి, నీ పూర్వం ఏంటి. పుట్టకలో ఎవరు గొప్పవాడు కాదు. ఏదో కాలం కలిసి రావటం వలన గొప్పవాడు అవుతాడు. కానీ పుట్టకను గుర్తు చేసుకోవాలి. నువ్వు ఏ ఇంట్లో తిన్నావు, ఏ ఇంట్లో పండుకున్నావు, ఈరోజు ఉన్నావంటే నీ ప్రారంభం ఎక్కడ, వాటిని గుర్తు చేసుకుంటూ ఉన్నవారిని దేవుడంట ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడంట. మర్చిపోకూడదు. మనం ఎప్పుడైనా అన్నం పెట్టినా వారిని మనం మరవకూడదు. బైబిల్ అంటుంది, అపాయకరమైన దినములు వచ్చుచున్నది, మనుషులు కృతజ్ఞత లేని వారు మర్చిపోతూ ఉంటారు. వారి జీవితాలు చూడండి, బాగుపడదు. వాళ్ళు మేకప్ వేసుకుంటారు, అంటే బాగున్నామన్నట్లుగా కనబడతారు, కానీ లోపలంతా నెమ్మది ఉండదు, భయము, చింత. బాగంటే ఏంటి తెలిసిన, అది ఇది ధరించుకోవటం కాదు, అది మేకప్. అది అలంకరణ అంటేనే మేకప్ అన్నమాట. నిజంగా బాగుండటం అంటే ఏంటి తెలిసిన, ఇక్కడ నెమ్మది, సుఖము, తృప్తి. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా తృప్తిగా జీవిస్తుంటారు. అది అండి జీవితం అంటే. హ్యాపీగా ఉండటమే జీవితం. అది ఒక కృతజ్ఞత కలిగిన వారికి మాత్రమే అది జరుగును. నాకు చిన్నప్పటి నుంచి ఆ స్వభావం ఉంది, కృతజ్ఞత స్వభావం. థ్యాంక్స్ తెలియచేయటం, కృతజ్ఞతగా ఇతరులకు నేను వందనాలు చెప్పటం. అయ్యగారు చనిపోయినప్పుడు ఎంతోమంది ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వాటిని గుర్తు పెట్టుకొని కృతజ్ఞతగా వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ వాక్యం చెప్పించి వాళ్ళ కానుక పెట్టి పంపుతున్నాను. నేను ఎందుకు పలానా వాళ్ళని పిలిచానంటే అప్పుడు అంటాను, అయ్యగారు చనిపోయినప్పుడు పని పెట్టుకొని వచ్చారు, ఆ రోజు నేను ఏమి చేయలేకపోయినాను. దానికి కృతజ్ఞతగా ఆ వ్యక్తిని పిలిపించి వాక్యం చెప్పించి వారి కానుక పెట్టి పంపుతున్నాను. కృతజ్ఞత. అలా చేయటం వలన చర్చ్ అభివృద్ధి అవుతుంది, డెవలప్మెంట్ కనబడుతుంది. కృతజ్ఞత లేని వారు గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్యూచర్ ఉండదండి. నేను చెప్తున్నాను, ఫ్యూచర్ అనేదే ఉండదు కృతజ్ఞత లేని వారు. ఏదో ఒక రోజు వారు పైకి ఎక్కి కింద పడతారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు కృతజ్ఞత భావము కలిగిన వారు.
కానీ ఈరోజు నేను ఒక వ్యక్తిని మాత్రం ఎంచుకున్నాను, దానియేలును గురించి. అతని గురించి చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము తీయండి, అధ్యాయము 2. ఈ అధ్యాయాన్ని మనం చదవబోతున్నాము గనుక దయచేసి ప్రతి ఒక్కరు తీస్తేనే మీకు అర్థమవుతుంది. అద్భుతమైన అధ్యాయం ఇది. దానియేలు గ్రంథములో చూస్తే దానియేలు ఏ విధంగా దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నాడు, అలా తెలుపుట వలన అతను కలిగిన లాభం ఏంటి, కృతజ్ఞత తెలపటానికి ముందు అతని స్థితి ఏంటి, తెలిపిన తర్వాత అతను ఏ స్థితి నుండి ఏ స్థితికి ఎదిగాడు, ఇవన్నీ ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నేను చదువుతాను, మీరు గమనించండి. 2వ అధ్యాయం 1వ వాక్యము నుంచి. నెబుకద్నెజర్ తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను, గారిడ విద్య గలవారిని, మాంత్రికులను, కల్తీయులను పిలువనంపుడి అని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. ఈ మాటకు అర్థం ఏంటంటే, నెబుకద్నెజరు తన ఏలుబడి కాలమున, సుమారు 2వ సంవత్సర ఏలుబడి కాలమున ఒక కలను కన్నాడు. కానీ ఆ కళ కన్నాడు కానీ ఆ కళను కంప్లీట్గా మర్చిపోయాడు. కళను చూసిన వాడే మర్చిపోయాడు. అందువలన ఆ కళ ఏమై ఉంటుంది, కళ భావం ఏంటో తెలియక తన మనసున కలతపడుతూ నిద్ర పట్టక ఆ పడక మీద తన సమయాన్ని గడుపుతున్నాడు. అప్పుడు రాజు ఏం చేశాడంటే తెలిసిన, తాను కనిన కళను తెలుసుకోవటానికి శకునగాండ్రను, గారిడ విద్య గలవారిని, మాంత్రికులను, కల్తీయులను పిలిపించి వారికి ఆజ్ఞయిస్తున్నాడు. ఏమని? 3వ వాక్యం. వారితో ఇలా అంటున్నాడు, నేనొక కల కంటిని, ఆ కలభావము తెలిసి కొనవలేనని నేను మనోవ్యాకులమంది ఉన్నాననగా, అందుకు కల్తీయులు అంటున్నారు సిరియా భాషతో ఇట్లనిని, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము అని అడగగా, అందుకు రాజు, నేను ఆ కళను పూర్తిగా ఏం చేసి తిని మర్చిపోతిని. వీళ్ళు అంటున్నారు, ఆ కళ ఏంటో చెప్పండి, మేము భావం చెప్తాం, ఆ కళ భావం ఏంటో మీకు చెప్తామంటే, అప్పుడు రాజు అంటున్నాడు, అలా కాదు నాయన, నేను చూసిన కళను పూర్తిగా నేను మర్చిపోతిని. కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. ఇది చూడండి ఎంత శిక్ష. కళ కనినవాడే ఆ కళను మర్చిపోయి మాంత్రికులను, శకునగాండ్రను వీళ్ళందరినీ పిలిపించి, నేను ఒక కళను కన్నాను, ఆ కళ భావం ఏంటో తెలియక నేను బాధపడుతున్నానంటే, అందుకు మాంత్రికులు అంటున్నారు, మీరు చూసిన ఆ కళను చెబితే ఆ కళకు భావము మేము చెప్తామని వీళ్ళంటే, అందుకు ఆయన అంటున్నాడు, నేను ఏ కళను చూశానో దానిని పూర్తిగా మర్చిపోయాను, ఆ కళ ఏంటో కూడా నాకు జ్ఞాపకము లేదు. మీరు మాంత్రికులు, మీరు శకునగాండ్రు గనుక మీకు అన్ని తెలుసు గనుక, నేను కనిన కళను, ఆ కళ యొక్క భావమును మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే మీరు తుత్తునీయులుగా, అంటే ముక్కలు ముక్కలుగా మీరు నరకబడతారు, మీ ఇండ్లు పెంట గుప్పగా చేయబడునని రాజు వారికి స్ట్రిక్ట్ ఆజ్ఞ ఇచ్చాడు. 6వ వాక్యం. కళను దాని భావమును తెలియజేసిన దానములను, బహుమానములను, మహాఘనతయు నా సమూహములో నొందుదురు గనుక కళను దాని భావమును తెలియచేయుడనగా, అందుకు వారు, రాజు ఆ కళను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావములను
తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచియుండుట మీరు చూసి కాలహారము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. ఇక్కడ ఏంటంటే రాజు అంటున్నాడు, ఎవరు నా కలను గూర్చి ఆ కల యొక్క భావమును నాకు తెలియచేస్తారో వారికి నేను బహుమానములను దానములను, దానములు అంటే గిఫ్ట్స్ అన్నమాట. దానములు, అన్నదానములు, ఎన్నో దానాలు ఉంటాయి కదా, దానములు బహుమానములను మహాఘనతయు నా సమూహములలో నొందుదురుగాక. అంటే కలను చెప్పాలి, కల యొక్క భావమును చెప్పాలి. చెప్పిన వారికి ఘనత, బహుమానములు రాజు సమూహములో కలుగును అని ఆయన ప్రకటిస్తున్నాడు. మరలా వీళ్ళు అంటున్నారు, అలా కాదు రాజు, మీరు చూసిన కలను మాకు చెప్పండి, మేము దాని భావము చెప్తామంటే రాజుకు కోపం వచ్చి, మీరు కావాలనే టైం వేస్ట్ చేస్తున్నారు, నేను కలను మర్చిపోయానని చెప్పినా మీరు మరలా కలను గురించి చెప్పమని ఎలా అడుగుతారు, మీరు కావాలనే చేస్తున్నారు, మీ గురించి నాకు అర్థమవుతుందని రాజు వారికి వార్నింగ్ ఇస్తున్నాడు. 9వ వాక్యం, కాలము ఉపాయముగా గడపవలేనని అబద్ధమును మోసపుచ్చు మాటలను నా ఎదుట పలుక ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియచేయుటకు మీకు సామర్థ్యము కలదని నేనేం చేస్తాను, తెలిసి కొందును. అందుకు కల్తీయులు ఈలాగు ప్రతి ఉత్తరం ఇచ్చిరి, భూమి మీద, ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏమంటున్నారు కల్తీయులు? భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతిని చెప్పజాలడు. ఎందుకంటే కలను చూసింది రాజు, ఆ కలను మర్చిపోయింది రాజు. కానీ మాంత్రికులను చూసి ఏమంటున్నాడు, నేను కలను చూశాను, కల మర్చిపోయాను, నేను చూసిన కలను మీరు చెప్పాలి, ఆ కలకు భావము చెప్పాలంటే. అందుకు కల్తీయులు అంటున్నారు, ఇది అసాధ్యము. భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు, ఏ అధికారియు శకునగాని యొద్దకు, గారిడ విద్య గలవాని యొద్దకు, కల్తీయుల యొద్దకు ఇట్టి సంగతిని విచారింపలేడు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతి తెలియజెప్ప చాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలేనని ఆజ్ఞ ఇచ్చాడంట. ఇక్కడ చూడండి, వీరు చెప్పలేకపోయేలాక రాజుకు కోపం వచ్చి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? బబులోను పట్టణములో ఉన్న జ్ఞానులను, ఎవరెవరిని? జ్ఞానులను, తర్వాత జ్ఞానులందరినీ ఏం చేయాలంట? సంహరింపవలేను. అంటే ఏంటి? జ్ఞానులైన వారందరినీ చంపివేయండి. ఎందుకంటే నేను కలను చూసి నేను మర్చిపోతే మరి జ్ఞానులైన వారు తమ జ్ఞానముతో నేను చూసిన కలను చెప్పి ఆ కలభావము చెప్పలేరా? మాంత్రికులు చెప్పలేరా? శకునగాండ్రు చెప్పలేరా? అట్టయితే మీరందరూ మోసపు మనుషులు, మీ మాటలంతా మోసమైనవి, మిమ్మల్ని నేను సంహరిస్తానని రాజు వారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే బబులోను పట్టణములో ఉన్న మాంత్రికులకు, జ్ఞానులకు, వివేకులకు, శకునగాండ్రకు ఇది పెద్ద శోధన. అవును, నేను కల చూశాను, మీకేం తెలుసు? అది రాజు అంటున్నాడు, నేను మర్చిపోయాను, కానీ మీరు చెప్పాలా, దాని భావము చెప్పాలా, ఎవరి వలన కాదు. 13వ వాక్యం, ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపతియగు ఆరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. ఏమని?
రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆరియోకును అడగగా, ఆరియోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును ఏం చేశాడంట? బతిమాలేను. ఇక్కడ చూడండి, బబులోనులో జ్ఞానులు ఉన్నారు, వివేకులు ఉన్నారు, వివేకము గలవారు, మాంత్రికులు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు. వీరందరి వలన రాజుగారు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానము చెప్పలేకపోయారు. అప్పుడు రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నేను చెప్పిన ఆ ప్రశ్నకు సమాధానం ఒక్కరు చెప్పలేదు గనుక బబులోనులో ఉన్న మాంత్రికులను, శకునగాండ్రను, జ్ఞానులను, వివేకము గలవారందరినీ కూడా సంహరించండి అని ఒక ఆజ్ఞ బయలువెడలనిది గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఈ దానియేలు వీళ్ళందరూ కూడా జ్ఞానుల గుంపులో ఉన్నవారు. అంటే జ్ఞానులను చంపమన్నారంటే దానియేలును కూడా అక్కడ ఏం చెయ్యాల? వీళ్ళు చంపాల. ఈ వార్త దానియేలుకు వినబడ్డది. ఏమైందని అడిగాడు. అప్పుడు ఒక కమాండర్ అంటున్నారు, రాజుగారు ఒక కల కన్నాడంట, ఆ కల ఏంటో మర్చిపోయాడంట. ఇప్పుడు ఆయన కనిన కలను, ఆ కల భావమును చెప్పకపోతే దేశములో ఉన్న జ్ఞానులను, వివేకులను, మాంత్రికులను, శకునగాండ్రందరినీ కూడా సంహరించమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి దానియేలు, నీకు మరణ శిక్ష తప్పదు అని దానియేలుకి చెప్పినప్పుడు అప్పుడు దానియేలు ఆ కమాండర్ని అడుగుతున్నాడు, నా మాట వినండి, నన్ను ఒక్కసారి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి, నేను మాట్లాడతానన్నాడు. ఆ కమాండరు రాజుగారి దగ్గరికి దానియేలును తీసుకెళ్తే అప్పుడు దానియేలు రాజుగారు ముందు నిలబడి రాజుగారి సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా, నాకు కొంత సమయం ఇస్తే మీరు చూసి మరిచిపోయిన ఆ కలను, ఆ కల యొక్క భావమును నేను మీకు తెలియచేస్తాను, నాకు కొంత సమయం కావాలని అడిగాడు. ఎందుకు దానియేలు ముందుకొచ్చాడంటే జ్ఞానులందరినీ సంహరించమన్నాడు. ఆ జ్ఞానుల గుంపులో దానియేలు ఉన్నాడు, అతని స్నేహితులు కూడా ఉన్నారు. కాబట్టి తన్ను, తన స్నేహితులను, జ్ఞానులను, ఇతరులను రక్షించటానికి ఇక్కడ దానియేలు రిస్క్ తీసుకుంటున్నాడు. నేను ఒక విషయం చెప్తున్నాను, లైఫ్ ఎప్పుడైనా రిస్క్ తీసుకుంటేనే బాగుంటుందండి. కొంతమంది రిస్క్ లేని లైఫ్ను చూస్తారు. రిస్క్ లేని వాడు ప్రపంచములో చరిత్ర సాధించలేడు. నేను చెప్తున్నాను, రాజకీయమైన, కుటుంబమైన, వ్యాపారమైన రిస్క్ తీసుకున్న వాడికే పబ్లిసిటీ వస్తుంది. రిస్క్ తీసుకున్నవాడే ముఖ్యమంత్రి అవుతాడు, రిస్క్ తీసుకున్నవాడే ఎమ్మెల్యే అవుతాడు, వాళ్ళ చుట్టూ బ్యాగులు మోసేవాడు పాలేరవుతాడు. నేను చెప్తున్నాను, రిస్క్ తీసుకోవాలా. జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వాలంటే యవనస్తులు రిస్క్ తీసుకోవాలా. నువ్వంటే ఏంటో ప్రపంచానికి తెలియాలంటే రిస్క్ తీసుకోవాలా. హీరోలు ఎప్పుడు కూడా రిస్క్ తీసుకుంటారు, అందుకే వాళ్ళు హీరోగా ఎదుగుతారు. దానియేలు చూడు, ఇంతమంది జ్ఞానులున్నారు, వివేకులున్నారు, మాంత్రికులున్నారు, విద్యావంతులున్నారు, దానియేలు ఒక్కడు మాత్రమే ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడు? ఎందుకంటే తాను నమ్మిన దేవుని మీద అతనికి ఉన్న నమ్మకము. స్తోత్రం చెప్పండి. పురుషులు అర్థం చేసుకోండి, లైఫ్ బాగుండాలంటే రిస్క్ తీసుకోవాలి. భయపడేవాడు ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోడు. అలాగనే నాయకులు వెనకాల ఉన్నవాడు ఎప్పుడు కూడా జీవితంలో పైకి రాడు. గుర్తుపెట్టుకోండి, నా లైఫ్లో నేను ముందు ఉండాలనుకుంటాను తప్ప నా లైఫ్లో ఒక్కడి వెనకాల ఉండే ప్రసక్తే నేను ఒప్పుకోను. చిన్ననాటి నుంచి నేను లీడర్గా ఉండాలని కోరుకుంటాను. మనుషుల వెనకాల నేను ఎప్పుడు జాలరా చేతులు కట్టుకోవటం, నిలబడటం నా చరిత్రలో లేదండి. ఎందుకంటే నేను ఎదగాలి, నేనంటే ఏంటో సృష్టికి తెలియాలి. నాలో అలాంటి పౌరుషమైన మైండ్ సెట్ ఉంటుంది. రిస్క్ తీసుకోవాలి జీవితాన్ని. మన వల్ల కాదని నేను కూర్చోను. ఏది నా వలన కాదో అదే నేను చేస్తాను. నా మొండితనం అది. నాకు రాదు అని నేను సైలెంట్గా ఉన్నాను. నాకు రాదన్న మాట అన్నను, ప్రయత్నం చేస్తాను. చేసేటప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి, పొరపాట్లు జరుగుతాం, తర్వాత అది పర్ఫెక్ట్గా మారుతుంది. నేను చదివింది తమిళ్,
నేను మాట్లాడింది తమిళ్, నేను మాట్లాడేది ప్రసంగం చేసేది తెలుగు. ప్రయత్నం లేకుండా మీకంటే నేను చక్కగా చదవగలను తెలుగు. మీ వల్ల బైబిల్ కూడా చదవటం రాదు. లైఫ్ రిస్క్ తీసుకున్న వాడే చరిత్రలో నిలబడతాడు. ఇంకొక 2024 ముగింపులో చూడండి, ఇంకా డెవలప్మెంట్ వస్తుంది. ఎందుకంటే రిస్క్ తీసుకోవాలా. దానియేలు రిస్క్ తీసుకుంటున్నాడు, ఎవరికి లేని ధైర్యం అది. ఆయన అంటున్నాడు, నేను మీకు తెలియచేస్తాను, మీరు చూసిన కలను, ఆ కల యొక్క భావమును నేను మీకు తెలియచేస్తాను, నాకు కొంత సమయం కావాలన్నాడు. 17వ వాక్యం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మీషాయేలుకును, అజరయ్యకును సంగతిని తెలియచేసి, తానును తన స్నేహితులను బబులోనులోనున్న జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారికి ఏం చేశాడంట? చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? చూడండి, దానియేలు రిస్క్ తీసుకోవటానికి కారణం ఏంటి? బబులోనులో ఉన్న జ్ఞానులందరూ వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. రాజుగారి ఆజ్ఞకు, రాజుగారి యొక్క మాటకు సమాధానము చెప్పకపోతే రాజుగారు మనలను సంహరిస్తాడన్న భయముతో వీళ్ళందరూ వణికిపోతుంటే, దానియేలు మాత్రం రిస్క్ తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి, నాకు టైం కావాలి, మీ కలను చెప్పటానికి, దాని భావము చెప్పటానికి నాకు సమయం కావాలని బతిమలాడుకొని నేరుగా ఇంటికి వచ్చి తనకున్న తన స్నేహితులతో చెప్తున్నాడు, ఇదిగో మనతో పాటు జ్ఞానులందరూ ఈ సమయము రక్షించబడాలంటే మనము దేవుని సన్నిధిలో వేడుకోవాలి, దేవుణ్ణి అడుగుదాం. పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొందుము అని వారిని ఏం చేశాడంట? హెచ్చరిక చేశాడు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, దానియేలు రిస్క్ తీసుకోవటానికి కారణం తన వెనకాల దేవుడు ఉన్నాడన్న నమ్మకము. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దానియేలుకు తెలుసు, రాజు చూసిన కళ, ఆ కళ యొక్క భావము దేవుడు తప్ప ఈ సృష్టిలో ఎవరు కూడా చెప్పలేరు. అందుకే దానియేలు తన స్నేహితులతో చెప్తున్నాడు, పరలోకమందున్న దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ఆ దేవుడు మాత్రమే మనలను కటాక్షిస్తాడు. ఆ దేవుడు మాత్రమే ఆ కళ, ఆ మర్మము ఏంటో మనకు బయలుపరుస్తాడు. నేను ఒక విషయం చెప్తున్నా, సృష్టిలో దేవుని కంటే గొప్పవాడు ఎవడు లేడు. నేను మరలా చెప్తున్నా, మనుషుల వెంట తిరిగేవాడు పాలేరండి, దేవుని వెంట తిరిగేవాడు నాయకులు అవుతారు. స్తోత్రం చెప్పండి. నేను మరలా చెప్తున్నాను, మనుషుల వెంట తిరిగేవాడు, మనుషుల ఎదుట జాలరా కొట్టేవాడు, మనుషుల ఎదుట చేతులు కట్టుకునేవాడు పాలేరవుతాడు. దేవుని ముందు నిలబడేవాడంట ఏలుబడిదారు అవుతాడంట, ఏలుబడి చేస్తాడంట. మనుషుల చేతిలో ఉన్న అధికారం అంట ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అధికారం ఊడినప్పుడు ఆ వ్యక్తికి విలువ ఉండదు. ఆ వ్యక్తి ముందు జాలరా చేతులు కట్టుకున్న వారి కుక్కతో సమానం అవుతారు. నేను అందుకే దేవుణ్ణి ఎంచుకున్నాను నా లైఫ్లో. దేవుడు అనేవాడు మాత్రమేనండి మనలను సింహాసనంలో కూర్చోబెడతాడు. ఒక మనిషిని సింహాసనంలో కూర్చోబెట్టేది, సింహాసనములో నుండి ఒక మనిషిని లేవనెత్తి పెంట కుప్పలో కూర్చుండబెట్టే అధికారము ఈ విశ్వములో దేవునికి తప్ప మరి ఎవరికి లేదండి. దానియేలు అది గుర్తించాడు. తన స్నేహితులతో చెప్తున్నాడు, ఆ దేవుని కటాక్షం పొందుటకై ఆయనను వేడుకొందుము అని హెచ్చరిక చేశాడు. 19వ వాక్యం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము, చూడండి ఇక్కడ దేవుడంట ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడేను. చప్పట్ల ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు బయలుపరచబడ్డది? వీరు నలుగురు కలిసి ఏకాత్మ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఆ మర్మమును, ఆ దర్శనము ద్వారా
బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచాడు. నెబుకద్నెజరు చూసిన కలను దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి ఏం చేశాడంట? స్తుతించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తుతించాడు, కృతజ్ఞత చెప్తున్నాడు, థ్యాంక్స్ అని. నీకు తెలియని విషయాలను దేవుడు తెలియచేస్తాడు. నీ కుటుంబం పట్ల, నీ పిల్లల విషయము, నీ భవిష్యత్ ఏంటో దేవుడు నీకు తెలియచేస్తాడు. దేవునికి మించిన జ్ఞానులు సృష్టిలో లేరు. జ్ఞానులు ఫెయిల్ అయ్యారు చెప్పటానికి, శకునగాండ్రు ఫెయిల్ అయ్యారు చెప్పటానికి, మాంత్రికులు ఫెయిల్ అయ్యారు చెప్పటానికి. మాంత్రికులు, శకునగాండ్రు, జ్ఞానులు, వివేకులు రాజు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పటానికి ఫెయిల్ అయి మరణ భయముతో వారు సమయాన్ని గడుపుతున్నారు. కానీ దానియేలు మాత్రం ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే దానియేలు డైరెక్ట్ గా దేవునితో కనెక్ట్ పెట్టుకున్నాడు. స్తోత్రం చెబుదామా? దానియేలుకు తెలుసు, ఈ సృష్టిలో ఎవరు చేయలేనిది, ఎవరు చెప్పలేనిది దేవుడు చెప్పగలడు. అందుకే దానియేలు రాజు కంటే దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నాడు. మరలా చెప్తున్నా, ఏలుబడిదారులను పూజించగాకండి. ఏలుబడిదారులకు జాల్రా కొట్టే వాళ్ళందరూ కూడా వారి భవిష్యత్ అంట అడుక్కునే వాళ్ళుగా మారతారంట. నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగుడు, నువ్వు దేవుని స్తుతించు, నిన్ను ఏలుబడిదారుడిగా చేస్తాడు. ఇక్కడ నెబుకద్నెజరు అంటే ఏమనుకున్నావు? ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ఒక రాజు నెబుకద్నెజరు. ఎంపైర్ అన్నమాట. కానీ ఆ రాజుకు భయపడలేదు. దానియేలు దేవునికి భయపడుతున్నాడు. దేవుడు బయలుపరిచాడు ఆ రహస్యమును ప్రార్థన సమయములో. అందుకే ప్రార్థన ఇంపార్టెంట్. ప్రార్థన అంటే అందరూ బోరు కొట్టుకుంది అబ్బో అని. 2024 కరోనా వైరస్ వస్తుంది, ఎంత డేరుగా నేను చెప్పాను. మీరు ఈ వారం అంతా యూట్యూబ్లో కరోనా ఎవరికైనా గుర్తుందని నేను చెప్పింది యూట్యూబ్లో చూడండి. ఎవరైనా అంత డేరుగా చెప్పగలరా? కరోనా వైరస్ వస్తుందని చుట్టుపక్కల ప్రాంతంలో పాస్టర్లు ఎవడైనా చెప్పాడా? నేను చెప్పాను 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, కరోనా వైరస్ మరలా వస్తుంది, అల్లోకల్లోలం అవుతుంది. ఎందుకంటే వైరస్ ఉందో లేదో పుకారును బట్టి మనుషులలో భయం కలుగుద్ది. ఈ 40 రోజులు ముగించబడిన వారములోనే ఎక్కడ చూసినా కరోనా. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. 2024 సంవత్సరం అంట ప్రపంచమంతటా అల్లోకల్లోలమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ దేవుని రక్తములో కడగబడిన దేవుని బిడ్డలు మాత్రం ప్రశాంతంగా ఉంటారంట. స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది జరగకపోతే నేను దైవజనుడినే కాదు, నేను చెప్తున్నాను. ప్రార్థన అంటే కొంతమందికి చిన్న చూపు, ప్రార్థన అంటే అదొక నెగ్లెక్ట్ అన్నమాట. నేను చెప్తున్నా, ప్రార్థన ద్వారానే దేవుడు మర్మములను బయలుపరుస్తాడు. ప్రార్థనకు రమ్మంటే ఇక్కడ ఏందో అన్న వీళ్ళేదో గొప్ప వాళ్ళు అన్నట్టుగా ప్రార్థన చేసే వాళ్ళంతా పెంటలాగా చూస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, ప్రార్థన ద్వారా చూడు, ప్రార్థించేవాడు ఆరోగ్యంగా ఉంటాడు, హాస్పిటల్కి దూరం అవుతాడు. నేను చెప్తున్నాను, ప్రార్థన వాక్యమునకు దగ్గరయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారండి. హాస్పిటల్కి మందులకు దూరం అవుతారండి. ఈ ప్రార్థన నెగ్లెక్ట్ చేసే వాళ్ళందరూ చూడు, ఎప్పుడు చూసినా వారికి నెమ్మది ఉండదు, వారికి బాధలు, వారికి డిప్రెషన్ వస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు. నేను చెప్తున్నాను, మీరు చూశారు కదా, జ్ఞానులందరూ భయపడుతున్నారు, దానియేలు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. రీజన్ ఏంటి? ప్రార్థనలో గడిపేవాడు. దానియేలుకు కాన్ఫిడెంట్ ఉంది, ధైర్యం ఉంది. నా దేవుడు ఈ మర్మమును నాకు బయలుపరచగలడు, కాబట్టి బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచిన దానికి కృతజ్ఞతగా దానియేలు దేవునికి స్తుతులు, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాడు. 20వ వాక్యములో చూడండి, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడంట. చదవండి ఈ మాటను అందరూ కలిసి, యవనస్తులు.
దేవుడు ఎటువంటి వాడంట? ఏ బలము? జ్ఞాన బలము, పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ విజ్డమ్, పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన బలములు గలవాడు దేవుడు. యుగ యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందునుగాక. అంటే దేవుణ్ణి పొగుడుతున్నాడు, దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాడు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. యుగ యుగములు దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసి, ఈ మాటను చూడండి, ఎవరిని త్రోసి వేస్తాడంట? నేను చెప్తున్నాను, ఎప్పుడు ఏ ప్రభుత్వాన్ని దేవుడు త్రోసి వేస్తాడో తెలియదు. తెలంగాణ ప్రభుత్వంలో పాస్టర్లు ఎంతో మంది ప్రవచనాలు చేశారు, నెక్స్ట్ టిఆర్ఎస్ వస్తుందని. కానీ దేవుడు త్రోసి వేసి ఆ స్థానంలో ఒక గవర్నమెంట్ని తీసుకుని వచ్చాడు. దేవుడు పాస్టర్లు చేసిన ప్రార్థనలను బట్టి గవర్నమెంట్ తీసుకురావడు. గవర్నమెంట్ దేవుని ఎదుట న్యాయంగా యథార్థంగా ఉంటే మాత్రం. తమిళనాడులో 600 మంది పాస్టర్లు కలిసి నెక్స్ట్ గవర్నమెంట్ ఏడీఎంకే రాకూడదని ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఆ ప్రార్థన కూడికకు నన్ను కూడా పిలిచారు. ఎందుకంటే ఆ కూటమును ఏర్పాటు చేసింది మెడ్రాస్ సిటీలోనే కోటీశ్వరుడు డిఎస్ ఒక్కపొడి అంటారు. కనీసము 2, 3, 4 వేల కంటే కోట్లు కలిగిన డబ్బు కలిగిన వాడు. అతడు దేవుని నమ్ముకొని ప్రార్థనలు పాస్టర్గా మారి నడిపిస్తున్నాడు. ఆయన ఒకరి ద్వారా నాకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను. వెళితే సుమారు 600 కంటే ఎక్కువ మంది పాస్టర్లు కూడారు. ఈ 600 మంది పాస్టర్లు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. నేను అడిగాను, ఏంటి కారణం ఏంటంటే, నెక్స్ట్ జయలలిత గవర్నమెంట్ తమిళనాడులో రాకూడదు, అందుకోసం వీళ్ళందరూ ఏకాత్మగా మారి ప్రార్థించారంట. ఆ ప్రార్థనలో ఒక 5 నిమిషం వాక్యం చెప్పమన్నారు. నేను చెప్పాను, నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తుందో మనకెందుకు, అది దేవునిది. దేవుడు ఏ గవర్నమెంట్ని ఇవ్వాలనో, ఏ మినిస్టర్ని ఇవ్వాలనో అది ఆయన చేతిలో ఉంటుంది, మన చేతిలో లేదు. దానికోసం ఇంత పగబెట్టుకొని జయలలిత కోసం, జయలలిత రాకూడదని ప్రార్థన చేయటం న్యాయం కాదు కదా. దేవుడు జయలలితను కూడా ప్రేమిస్తున్నాడు కదా. ఆ మాట అన్నందుకు కొంతమంది పాస్టర్ల ముఖాలు మారినాయి. కానీ ఏం జరిగింది తెలిసిన? ఎప్పుడు రాని గొప్ప మెజారిటీతో జయలలిత మరలా సీఎం అయింది. నేను వెంటనే ఫోన్ చేసి 600 మంది పాస్టర్లు చేసిన ప్రార్థనలు ఏమైందంట? ఫెయిల్ అయింది. నెక్స్ట్ మన రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ మనిషి మంచి చేసిన దానిని బట్టి రాదండి, అతని హృదయము యథార్థంగా దేవుని ముందు ఉంటే ఆ యథార్థతను బట్టి దేవుడు గవర్నమెంట్లో కూర్చోబెడతాడు తప్ప మనం విసిరిన దాన్ని బట్టి, పంచిన దాన్ని బట్టి గవర్నమెంట్లు మారవు. కలలు గనగాకండి. యథార్థతను బట్టే ఒకడు సింహాసనములో కూర్చో ఉంటాడు. బైబిల్ అంటుంది, నీతి గల పరిపాలన సదాకాలము పరిపాలన చేస్తాడంట. ఎటువంటి వాడంట? సదాకాలం పరిపాలన ఉంటాడు. నీతి ఉన్నవాడు ఎప్పుడు నిలబడతాడు, నీతి లేని వాడిని దేవుడు అలా నెట్టి పారేస్తాడు. నేను చెప్తున్నాను, అది సీఎం కానీ పిఎం కానీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది, రాజులను త్రోసివేయుచు, రాజులను నియమించు. త్రోసివేయువాడు ఆయనే, రాజులను నియమించువాడు ఆయనే. ఉన్నవాడును వివేకులకు, చూడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు దేవుడేనంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరంట? 1 రాజులను త్రోసివేసేవాడు, 2 రాజులను నియమించువాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు మనము ఆరాధిస్తున్న దేవుడు. చప్పట్ల ద్వారా స్తోత్రం చెప్పండి. 22వ వాక్యం, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. స్తోత్రం చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి,
ఎవరిని గణపరుస్తున్నాడు, ఎవరిని స్తుతిస్తున్నాడు? దానియేలు. దేవుని కొంతమంది ఎంతో మనుషుల్ని గణపరుస్తూ ఉంటారు. నాకు అర్థం కావట్లా. మనుషులకు జాలరా కొట్టడం ఏంటి నాకు అర్థమే కావట్లేదు. దేవుని దగ్గరికి వెళ్తారు, ముందు మనుషుల దగ్గరికి వెళ్తారు. దేవుణ్ణి గణపరుస్తారు, ముందు మనుషులు. నేను ఒకటే చెప్తున్నా, దేవుణ్ణి గణపరిచేవాడు తలగా ఉంటాడు, మనుషులను గణపరిచేవాడు పెంటగా మారుతాడు. మనుషులకు జాలరా కొట్టేవాడు ఎప్పుడు పైకి రాడని నేను చెప్తున్నాను. అలా వస్తే నేను బైబిల్ను వదిలేసి నేను కూడా మనుషులను జాలరా కొడతాను. ఎవడి వలన కాదు. దేవుణ్ణి గణపరచటం, దేవుణ్ణి మహిమపరచటం మనం నేర్చుకోవాలి. దేవుడు అన్నాడు కదా, నన్ను గణపరచువానిని నేను. సో కృతజ్ఞతార్పణలు చెల్లించటం అంటే ఏంటి తెలిసిన? దేవుని గణపరచటం, దేవునికి థ్యాంక్స్ చెప్పటం. దేవా, నువ్వు చేసిన మేలులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివి అని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప చేయుటకు రాజు నియమించిన అర్యోకునద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను ఉద్దేశింప చేయవద్దు, నన్ను రాజు సమూహమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదను. స్తోత్రం చెబుదామా? కావున ఆర్యోకు రాజునకు భావము చెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని. రాజు సమూహమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు నేను చూసిన కలయు దాని భావమును చెప్పుట తెలియచేయుట నీకు సఖ్యమా, అంటే నీకు సాధ్యమా అని అడుగుతున్నాడు దేవుడు రాజు దానియేలును. అందుకు ఆయన ఏమంటున్నాడు చూడండి. బెల్షాజర్ అను దానియేలును అడగగా దానియేలు రాజు సమూహములలో ఈలాగు ప్రతి ఉత్తరం ఇచ్చెను. ఏమని? రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిషులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒక్కడు పరలోకమందున్నాడు. అంత్య దినములందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసేను. స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పలేని విషయములను దేవుడు మాత్రమే చెప్పగలడు. నిన్నటి దినం నేను లేచిన వెంటనే చర్చి గురించి ఆలోచిస్తున్నాను. తెల్లారి 6 గంటలకి నా లోపల ఎన్నిక లేనివాడు బహుమంది జనమగును, ఇదే ఆలాపన కలుగుతుంది. నేను వెంటనే చెప్పాను సునీకి, చర్చి రానున్న రోజుల్లో ఒక దేశములాగా అభివృద్ధి అవుతుంది. అనేక మంది జనములు తండోపతండాలుగా వస్తారు. మొన్నటి దినము ఒక మా అమ్మగారు నాకు చెప్పారు, సరోజిని మామ నన్ను పిలిచి, అయ్యా నేను నిద్రిస్తున్నాను. నేను నిద్రిస్తున్నప్పుడు నిద్రలో నేను ఒకటి చూశాను. ఏంటమ్మన్నాను? గుంపులు గుంపులుగా గొర్రెలు వచ్చి ఇక్కడ దిగుతున్నాయి. గుంపులు గుంపులుగా లెక్కలేని అన్ని గొర్రెలు ఈ సంఘములో దిగుతున్నాయి. నేను చెప్తున్నాను, మీరు చిన్న చూపు నన్ను చూసినా, సంఘమును చూసినా, ఒకరోజు మీరు నా ముందు తలదించుకునే రోజు వస్తుంది. దేవుని అభిషేకం ఇక్కడ ఉన్నది. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, సంఘమును ఏర్పరచుకున్నాడు. దానికి మిమ్ములను సహకారులుగా ఉండుటకు ఏర్పరచుకున్నాడు. మనమందరము కలిసి కట్టుగా పని చేస్తే ఇది సంఘము కాదంట, ఇది ఒక దేశముగా అభివృద్ధి అవుతుందంట. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని వాగ్దానము, ఎన్నిక లేని వాడు బహుమంది జనమగు. దేవుడు జరగబోయే దానిని ముందుగానే మనకు బయలుపరుస్తాడు. ప్రవచనం అంట ఊహల్లో నుండి పుట్టినది కాదు. ప్రవచనము ఎప్పుడు కూడా ఊహల్లో నుండి రాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఏర్పడేది ప్రవచనం.
దానియేలుకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ప్రవచనం ఇది. ఆయన అంటున్నాడు, మర్మములను బయలుపరచగల దేవుడు ఒక్కడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండుగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, ఇప్పుడు చూడండి, రాజుగారు మర్చిపోయిన ఆ కలను దానియేలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అవన్నీ చదవాలంటే మనకు చాలా టైం పడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, దానియేలు దేవునికి ప్రార్థించాడు. రాజుగారు చూసిన కలను దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. ఆ కలను, ఆ కల భావమును ఇక్కడ నుండి రాజుగారికి వివరించాడు. వివరించిన తర్వాత దేవుడు దానియేలు స్థితిని ఏ విధంగా హెచ్చించాడో నేను ముగింపులో చెప్తాను. చూడండి 48వ వాక్యం. అప్పుడు రాజు దానియేలును బహుగా ఏం చేశాడంట? చెప్పండి, దానియేలును దేవుడు ఏం చేశాడు? రాజు ఏం చేశాడంట? బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద ఏం చేశాడంట? అధిపతిని గాను, బబులోను జ్ఞానులందరిలోను ప్రధానుని గాను నియమించను. స్తోత్రం చెప్తామా? అసలు దానియేలు ఎవరండి? దానియేలు అంట ఒక ప్రిజనర్. బబులోనులో చెరసాలలో ఉన్న ఒక ఖైదీ. దానియేలు ఖైదీగా ఉన్నాడు బబులోను దేశములో. ఒక ఖైదీగా ఉన్న దానియేలు ఇప్పుడు ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. చూశారు? ఒక ఖైదీగా ఉన్న దానియేలును రాజుగారు తీసుకెళ్లి అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానిగా దేవుడు నియమించాడు. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసి కొనగా, రాజు షద్రక్, మెషక్, అబేద్నెగోయును వారిని బబులోను సంతానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిలో ఏమయ్యాడంట? ఒకప్పుడు జైల్లో ఉన్న దానియేలు ఇప్పుడు ఎవరి ముందు నిలబడుతున్నాడు? రాజు సన్నిధిలో. కారణం ఏంటి తెలిసిన? కృతజ్ఞత భావము చూపటం. కృతజ్ఞత చూపటం. దేవుడు బయలుపరిచిన ఆ మర్మములకు దానియేలు కృతజ్ఞతుడుగా థ్యాంక్స్ గివింగ్ ఇచ్చాడు. కృతజ్ఞతగా దేవుని గణపరిచిన. ముందే చెప్పాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనుషులను జాల్రాగొట్టేవాడు, మనుషులను పొగిడేవాడు, మనుషులను గణపరిచేవాడు కనీసం ఒక్క మెట్టు హైట్ కూడా ఎక్కలేడు. మనుషులను కాకుండా దేవుణ్ణి పొగిడేవాడు, దేవుణ్ణి గణపరిచేవాడు, దేవునికి సేవ చేసేవాడంట సింహాసనములో కూర్చుంటాడంట. దానియేలు రాజును గణపరచలేదు, దేవుని గణపరిచాడు. దానియేలు రాజును పొగడలేదు, దేవుని పొగిడాడు. దానియేలు రాజు ఎదుట చేతులు కట్టలేదు, దేవుని ఎదుట చేతులు. రాజు అంటే అధికారం ఉంది, అధికారానికి లోబడలేదు. ఆ రాజును నిలబెట్టిన ఆ దేవునికి లోబడ. ముందు నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ భూమిలో రాజులైనా ఎవరైనా వాళ్ళు మనుషులే. ఎప్పటికైనా వాళ్ళు చావవలసిన వాళ్ళే. మనుషులకు వాల్యూ ఇవ్వగాకండి, దేవునికి ఇవ్వండి. దేవుణ్ణి బట్టి అధికారులను గణపరచండి, దేవుణ్ణి బట్టి అధికారులకు వాల్యూ ఇవ్వండి, దేవుని బట్టి అధికారుల దగ్గరికి వెళ్ళండి. అంతేగాని దేవుని పక్కన త్రోసివేసి నువ్వు అధికారి కాడికి పోతే గుర్తుపెట్టుకో, నీ ముసలితనములో నీ స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. దేవునికి కృతజ్ఞత చూపండి. దానియేలు ఎదిగాడు. దానియేలు చెరసాలలో ఉన్న ఒక ఖైదీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దానియేలు చెరసాలలో ఉన్న ఒక ఖైదీ ఇప్పుడు రాజు ఎదుట నిలబడ్డాడు. దానియేలు చెరసాలలో ఉన్న ఒక ఖైదీ ఇప్పుడు బబులోను సంస్థానములంతటిలో అధికారిగా నిలబడ్డాడు. కారణం, దానియేలు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు ద్వారా ఘనపరిచాడు. దేవుని ఘనపరిచే వారిని దేవుడు ఎప్పుడు కూడా ఘనపరుస్తాడు. రానున్న 2024 సంవత్సరం మీరు ఎదగాలంటే, మీరు గొప్పగా ఉండాలంటే, మీ కుటుంబము గొప్పగా ఉండాలంటే, మీ పిల్లలు గొప్పగా ఉండాలంటే, మీ రాబడి పెరగాలంటే, మీ యొక్క వ్యాపారము లేక మీ కుటుంబము, మీ ఆరోగ్యం, అన్ని విషయాలలో మీలో డెవలప్మెంట్ కనపడాలంటే
దేవుడు మీకు చేసిన మేలులకు కృతజ్ఞతలుగా ఉండండి. దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి మహిమపరచండి. ఈ సృష్టిలో మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. యేసు అదే మనకు చెప్పాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు, చూడండి, ఇవన్నీ మీకు ఇవ్వబడతాయంట. పదవి కానీ, అధికారం కానీ, ఆరోగ్యం కానీ, వస్త్రములు కానీ, రాబడి కానీ, ప్రతిదీ కూడా మీకు ఇవ్వబడతాయి. కానీ దేవుని కనపరచకుండా మనుషులను, డబ్బును, బంగారమును, అధికారమును మీరు వెతికినట్లయితే అవి మీకు లేకుండా పోతుంది. సంగమం, మీరు బాగుపడాలంటే నేను చెప్తున్నా, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, దేవుని కనపరచండి. చివరిగా ఒక మాట చెప్తున్నాను చూడండి, బైబిల్ అంటుంది యెహోవాను స్తుతించడం మంచిదంట. స్తోత్రం చెప్దామా? ఏంటంట చెప్పండి, యెహోవాను స్తుతించడం ఏంటంట మంచిది. కీర్తనలు 92:1 యెహోవాను స్తుతించుట నీ కుటుంబానికి, నీకు, నీ ఇంటి పాలిట మంచిదని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. లేచి నిలబడదాం. ఈ సంవత్సరం అంతటా దేవుడు చేసిన మేలులను బట్టి నేను ఆయనకి కృతజ్ఞతుని. ఈ సంఘ పరిచర్యలో కానుకల ద్వారా, అర్పణల ద్వారా, దశమ భాగాల ద్వారా, ఈ మందిర పని కొరకు మీ కుటుంబాల ద్వారా మీరిచ్చిన కానుకలను బట్టి మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ డెవలప్మెంట్, ఈ అభివృద్ధి ఇక్కడ నిలబడ్డదంటే ఒకటి దేవుడు, రెండవదిగా ఆయన బిడ్డలైన మీరు ప్రేమించి ఇస్తున్న కానుకలు. ఈరోజు టైల్స్ వేయగలిగానంటే అంకుల్ వాళ్ళ కుటుంబం ద్వారా వచ్చిన కానుక. అలాగనే ఎంతోమంది దశమ భాగాలు, ప్రతి నెల యవనస్తులు దశమ భాగాలు పంపిస్తున్నారు నమ్మకంగా. స్త్రీలు చెప్పినట్లుగా కానుకలు ఇవ్వటము, నన్ను అర్థం చేసుకొని ఈ పరిచర్యలో జరుగుతున్న ఈ పనులలో నేను చెప్పినట్లుగా మీరు నాకు మాట ప్రకారంగా సహాయం చేశారు. వాటన్నిటికీ నేను కృతజ్ఞతని. నేను చెప్తున్నా, నేను కృతజ్ఞతని అండి. ఎందుకంటే కృతజ్ఞత లేకుండా నేను ఎదగలేను. నేను కృతజ్ఞతని. కానీ మీరు ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలా ఎదగాలంటే మీరు దేవుణ్ణి మాత్రం గణపరచాలి, దేవుణ్ణి మాత్రం మహిమపరచాలి. దానియేలులాగా దేవుణ్ణి మాత్రము మీరు కృతజ్ఞతలుగా ఆయనకు తెలియచేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, మీ అందరికీ నేను కృతజ్ఞతుని. రానున్న నూతన సంవత్సరములో ఇంకను అభివృద్ధి కలుగునుగా కానీ నేను ప్రకటన చేస్తున్నా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఎన్నిక లేనివాడు బహుమంది జనమగును. ఈ మాట అంట దేవుడైన యెహోవా త్వరగా ఆయన తన పనిని ప్రారంభిస్తాడంట, ఆయన పనిని ముగిస్తాడంట బైబిల్ అంటుంది. ఇప్పుడు వరకు ఈ సంవత్సరం అంతా మన కుటుంబాలను, మన పిల్లలను కాపాడుతూ వచ్చిన ఆ దేవునికి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? స్వరమెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఈ ఆరాధనను ఆశీర్వదించినందుకు స్తోత్రం. వచ్చిన నీ బిడ్డలను దీవించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి జరుగుతున్న నూతన సంవత్సర ఆరాధనలో మమ్మల్ని పాల్గొని నీ దీవెనలతో నింపండి. వినిన మాటలను గ్రహించి నీ బిడ్డలైన మేము నీకు కృతజ్ఞతలుగా ఉండుటకు సహకరించమని యేసయ్య నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.